ఈరోజు పౌర్ణమి కదండి. గ్యాస్ పొయ్యి కాడ కొంచెం ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను. ఆ రోజు షార్ట్ వీడియోలో చూపించాను కదా ఈ గిన్నె. ఈరోజు పౌర్ణమి కదా, ఈరోజు స్వీట్ చేద్దామని, సేమియా పాయసం చేద్దామని పెట్టాను. కొంచెం నెయ్యి వేసుకుంటామండి. జీడిపప్పు కొంచెం వేయించి పక్కకు పెట్టుకుంటాను. వేగిపోయిందండి, తీసి పక్కకు పెట్టుకుంటాము. ఈ గెంటి కూడా అక్కడే తెచ్చానండి, చెల్లెలు గెంటి. ఇది కూడా ఇత్తలదేను. దీంట్లో కొంచెం సేమియా కూడా వేసుకున్నానండి. ఇది కూడా కొంచెం దోరలుగా వేగాలి. ఇంకా కొంచెం వేగాలండి. నేను ఎట్లా డెకరేషన్ చేసుకోవాలో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. పాలు పోసుకున్నానండి. నేను లేచే లోపలికి 2:55 అయిపోయిందండి. ఇంకా ఇళ్ళన్నీ చిమ్ముకొని తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకొని తులసం కాడంతా డెకరేషన్ చేసుకొని ముందు నైవేద్యం చేసుకుందామని ముందు పాయసం చేస్తున్నానండి. సేమియా పాయసం రెడీ అయిపోయిందంటే ఇంకా తులసం కాడ పూజ చేసుకుంటాను. ఇప్పటికే 4:50 అయిపోతుందండి. పాలు తెల్లిపోతున్నాయండి. సేమియా వేసేస్తాను. ఇప్పుడు కొంచెం చక్కెర కూడా వేస్తానండి. అంతా ఒకసారి కలబెట్టుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ ఇది 2 మినిట్స్ ఉడకాలండి. కొంచెం ఎలాచీ వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఎలాచీ కూడా వేసేస్తున్నాను. తెల్లిపోతుంది. కొంచెం దగ్గర పడినాక ఆఫ్ చేసేసుకుంటానండి. ఇంకా ఉడకాలి. ఓకే, ఉడికిపోయిందండి. ఇప్పుడు కాజు కూడా వేసేస్తున్నాను. ఇంకా స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఇంక మూత పెట్టేసుకుంటామండి. ఓకే అండి, వచ్చేసాము. ఇప్పుడే వచ్చాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్.